హలో ఎవ్రీవన్, చాలా రోజులు అయింది కదండి వీడియో తీసి. ఈరోజు అయితే మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇంకో ట్రిప్ ఇది వచ్చేసి మీరు చూసారు కదా, ఇంతకుముందు మనం ఫ్యూజింగ్ వేయటానికి వాడతామని. ఇటువైపు ఐరన్ చేస్తాము, ఇటువైపు స్మూత్గా ఉంటుంది. ఇది ఎందుకు వాడతామంటే, ఇదిగోండి దీని వర్క్ హెవీ మగ్గం వర్క్. సో దీనికి మనం ఎలా రెడీ చేస్తున్నామో చూద్దాం. ఈ వర్క్ 3D వర్క్ అండి. ఇది చేయడానికి చాలా టైం పట్టింది. ఇది ఎలా చేశారు ఏంటి అన్ని డీటెయిల్స్ నేను తర్వాత ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ బట్ట ఏంటంటే విడిగా తీసుకుంటే ఈ షైనింగ్ రాదు. ఇది కాంజీపురం శారీ. ఈ క్లాత్ మళ్ళీ రాదని చెప్పేసి దీంట్లోనే వేయించడం జరిగింది. కానీ ఇంత వర్క్ వేసి కూడా క్లాత్ పోతుంది అని అంటే ఆ టెన్షన్ మనకేం లేదు. ఇది లైక్రా ఫ్యాబ్రిక్ అని ఇంతకు ముందే మీకు ఒక వీడియో చేసి చెప్పాను. లైక్రా ఫ్యాబ్రిక్. ఈ క్లాత్ వచ్చేసి ఐరన్ చేయక ముందుకు గమనించండి ఎలా ఉంది. ఇలా ఉంది రఫ్గా ఉన్న వైపు మనం క్లాత్ పెట్టి ఐరన్ చేస్తాం. అది ఈ స్మూత్గా ఉన్న వైపు మనకు పైకి వస్తుంది. ఇంతకు ముందే మీకు ఈ విషయం చెప్తున్నాను. అయితే ఈ క్లాత్ ఏమవుతుందంటే, దీనికి ఇంత వర్క్ వేసినా కూడా టెన్షన్ లేదండి. ఎందుకు చెప్తున్నానంటే, దీనికి ఇప్పుడు ఎలా డిజైన్ చేసామంటే 3D వర్క్తో డిజైన్ చేసాం. వేరే క్లాత్ నాకు అంతగా అనిపించలేదు, అందుకని దీని మీదనే చేయించాను. దానికోసమని ఇది 2x2 తాన్లో తీసుకున్నానండి. నేను ఎప్పుడు పట్టువాటికి కానీ బ్లౌజ్ పీసెస్ ఉంటుంది కదా, అది తాన్లో యూజ్ చేస్తాను నేను. అది తీసుకున్నాను. దీనికి లైక్రా ఫ్యాబ్రిక్ వాడాను ఐరన్. ఇది చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఐరన్ చేసిన తర్వాత ఇది స్మూత్గా వచ్చింది. పైన వేయాలి. ఇదైతే 2x2 అయిపోయింది. ఇది చూడండి, తను స్టిచ్ చేస్తున్నారు. ఈ బాబు పేరు అనాస్. చూసారా, ఇది స్టిచ్ చేస్తున్నారు. ఈ స్టిచ్ చేసినప్పుడు చూపిస్తారు. ఒక నిమిషము. ఆల్రెడీ ఒక లైనింగ్కు లైక్రా ఫ్యాబ్రిక్ ఐరన్ చేసాం మనం. ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు తను ఇంకొక పీసు, ఇంకొక లైనింగ్ తీసుకొని అసలు దానికి కట్ వర్క్ ఉంది. నెక్ కట్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్ని లైనింగ్లు వచ్చాయండి? మొత్తం 4 వచ్చినాయి. అసలు పీస్ ఒకటి, లైనింగ్ ఒకటి, లైక్రా ఫ్యాబ్రిక్ ఒకటి, 2x2 పీస్ ఒకటి, మొత్తం 4 పీసులు వచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే, ఎంత పట్టుదైనా ఎంత స్టిచ్ చేసిందైనా బట్ట ఇలా అన్నా కూడా పిగిలిపోదు. ఇంకా ఇది వేయకపోతే మాత్రం ఇంత వరకు చేసి ఈ క్లాత్ వేస్ట్. ఇది విడిగా చేయించుకొని వేసుకుంటాను అంటే నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఇది వేస్తారు కాబట్టి 100% మంచిగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఏ దిక్కా వనస్ ఏ కితనా ఆయా ఇసుకో దిక్కా. ఇప్పుడు చూపిస్తారు చూడండి. తినేం చేశాడంటే, ఆల్రెడీ లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నారు. ఇది అసలు హ్యాండ్. దీనికి ఏం చేస్తాడంటే ఈ క్లాత్ వేస్తాడు. అంటే సో 4 అయిపోయినాయి లేయర్స్. దీని కింద మళ్ళీ 2x2 వస్తుంది. 2x2 కింద మళ్ళీ ఇది వస్తుంది. ఆ బాబు వచ్చేటట్టుది ఈ 4 వస్తాయి అన్నట్టు. అప్పుడు అది స్టిఫ్గా ఉండిపోతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. అందుకే లైక్రా ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకోండి బ్లౌజులకు. ఒక కొద్దిగా క్లాత్లో డిఫరెంట్ వస్తుందేమో కానీ కొంచెం కాస్ట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. పిగిలిపోతుంది అనే టెన్షన్ ఉండదు. సో ఇదండి, ఇది మొత్తం ఫినిష్ అయ్యాక మళ్ళీ చూపిస్తాం. ఎవరు బిజీల్లో వాళ్ళం ఉన్నాము. పండగ బట్టలు బాగా ఉంటాయి కదండి, అవి ఎలాగూ ఇచ్చి ఊరికి వెళ్ళాలి. మాకు 1 ఇయర్కి ఒకసారి ఉండే ఫెస్టివల్ ఇది గ్రాండ్గా. సో అందుకని ఫాస్ట్గా చేసేసుకుంటున్నాము. అందరికీ కస్టమర్స్కి ఎవరి వాళ్ళకి ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాము, పండగకి ముందే చేయాలని. కానీ అప్పటి హడావిడైతే అప్పటికే ఉంటుంది మాకు. థ్యాంక్ యూ అండి.